Good morning, my dear students. This is your Subbarao sir. సో సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్లో ఎన్ని జనరల్ ఎస్ఏలు ప్రిపేర్ అవ్వాలి? ఎందుకంటే జనరల్ ఎస్ఏలు ఒక మెయిన్ పేపర్ అంటున్నాం, ఫుల్ లెంత్ పేపర్ కాబట్టి సివిల్స్లోను గ్రూప్ వన్లోను. సో మనకి ఎక్కువ మార్క్స్ రావడానికి, తక్కువ చదివి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి పెద్దగా చదవాల్సిన అవసరం కూడా లేదు. మనకున్నటువంటి జనరల్ స్టడీస్ నాలెడ్జ్ని ఉపయోగించి, అంటే మనకున్న పాలిటీ, ఎకానమీ, మనకున్న సోషల్ ఇష్యూస్, అదేవిధంగా మనకున్న సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటిని ఉపయోగించి మనం చక్కగా రాసేదే జనరల్ ఎస్ఏ. జనరల్ ఎస్ఏ ఇప్పుడు కూడా జనరల్గా ఉండాలి. సో దీనికి అంటే రకరకాల జనరల్ ఎస్ఏస్ ఉంటాయి. మనకైతే జనరల్గా ఏంటంటే ఇచ్చినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సోషల్, ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ అండ్ టెక్నాలజికల్ ఇష్యూస్ ఆన్ జనరల్ ఎస్ఏస్ అని ఇస్తారు. జనరల్ వాటి మీద అంటే ప్రతిదీ కూడా మనకు ఒక ఇష్యూ ఉంటుంది. ఆ ఇష్యూని మనం అన్ని ఆస్పెక్ట్స్లోను 360 డిగ్రీస్లోను మనం దీన్ని డిస్కస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి జనరల్ ఎస్ఏ కానీ చూస్తే మనం జనరల్ ఎస్ఏలో మనం ఎన్ని ప్రిపేర్ అవ్వాలి, హౌ మెనీ, ఎన్ని మనం ప్రిపేర్ అవ్వాలంటే జనరల్ ఎస్ఏలో దగ్గరగా టైం తక్కువ ఉంది కాబట్టి సివిల్స్కైనా గ్రూప్ వన్కైనా మీరు ఒక 40 to 50 ప్రిపేర్ అవ్వండి. 40 నుంచి 50 జనరల్ ఎస్ఏలు ప్రిపేర్ అవ్వండి. ఏం లేదు, ప్రిపేర్ అవ్వడం అంటే మీరు ఏదో తీసుకుని ఒక్కొక్క బుక్కులు తీసుకొని గంటలు చదవని కదా అని అర్థం. ఈ 40 లేదా 50 జనరల్ ఎస్ఏలకు కావాల్సినటువంటి సినాప్సిస్ రెడీ చేసుకోండి. ఆ మెయిన్ పాయింట్లు సినాప్సిస్ అంటే ఒక స్కెల్టన్ ఏర్పాటు చేసుకోండి. ఒక్కొక్క ఎస్ఏకి ఒక్కొక్క స్కెల్టన్ ఏర్పాటు చేసుకోండి. ఆ స్కెల్టన్ బేస్ చేసుకొని మనం ఈజీగా జనరల్ ఎస్ఏ రాయొచ్చు. దీన్ని చదవకుండా రాయేసేదే జనరల్ ఎస్ఏ. మీరు పెద్దగా రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. 40 to 50 చదవండి. మెయిన్గా మనకి సోషల్ ఇష్యూస్ ఏమున్నాయో చూడండి. సోషల్ ఇష్యూస్లో మనకు మెయిన్గా ఏం కనిపిస్తాయి? జెండర్ ఇన్ఈక్వాలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్. అదేవిధంగా ఇంకా కొన్ని మనం సోషల్ ఇష్యూస్ కానీ చూస్తే మనకి మాల్ న్యూట్రిషన్. ఓకే, తర్వాత ఈ మిల్లెట్స్, యూసేజ్ ఆఫ్ మిల్లెట్స్. సో ఇలాంటివి మనకి కొన్ని సోషల్ ఇష్యూస్లో ఇలాంటి కరెంట్ బర్నింగ్ ఉన్నవి తీసుకోవాలి. అదేవిధంగా ఎకనామిక్ ఇష్యూస్ కానీ చూస్తే ఒక్కొక్క దాని నుంచి మనకి ఇప్పుడు 4 ఏరియాలు మెయిన్గా ఉన్నాయి కాబట్టి 4 నుంచి 4 4x15 తీసుకోండి, లేదా 4x12 తీసుకోండి, 50 వచ్చేస్తాయి. ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చూస్తే మనకు మెయిన్గా ఏంటంటే ఎఫ్టీఐస్, ఇన్ఫ్లేషన్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. తర్వాత ఇప్పుడు మనం ఉన్న గిగ్ ఎకానమీ, సో ఫ్యాటీ ఎకానమీ, సర్క్యులర్ ఎకానమీ, ఇలాంటివి అనమాట. ఇలాంటివి తీసుకోండి. ట్రెడిషనల్గా ఉండేవి కాకుండా లేటెస్ట్గా ఉండే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోండి. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, పాపులేషన్, ఇవన్నీ ఓల్డ్ అవుట్డేటెడ్ అనమాట. అవి అడగచ్చు, అడగకపోవచ్చు. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత ఎకానమీ తర్వాత మనం సోషల్ ఇష్యూస్ కానీ చూసినట్లయితే, పొలిటికల్ ఇష్యూస్ కానీ చూసినట్లయితే మెయిన్గా మీరు పొలిటికల్ ఇష్యూస్ కానీ చూస్తే మన లీగల్ సిస్టమ్, అంటే జ్యుడిషియరీ సిస్టమ్, లీగల్ సిస్టమ్. తర్వాత మనం కానీ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద, లోకల్ బాడీస్, స్థానిక సంస్థలు. ఓకే, సో ఇట్లా గవర్నర్ సిస్టమ్, ఇది యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపులు, యాంటీ డిఫెక్షన్ లా, ఇవన్నీ కూడా బర్నింగ్ ఇష్యూస్. యాంటీ డిఫెక్షన్ లాస్ అండ్ ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ రిఫార్మ్స్, ఎలక్ట్రల్ రిఫార్మ్స్, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. తర్వాత మనం వీటితో పాటుగా మనం కల్చరల్ కూడా కొన్ని ఉంటాయి. తర్వాత టెక్నాలజికల్ ఇష్యూస్ కానీ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజికల్గా, సైన్స్ సంబంధించి మనం కానీ చూస్తే మీకు డిసీజెస్ ఒకటి చూసుకోండి. తర్వాత స్పేస్, డిఫెన్స్. తర్వాత వీటిలో ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకొని గ్లోబల్ వార్మింగ్, స్టెమ్ సెల్స్, సరోగసీ.
ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నాలజికల్ ఇష్యూస్ చూసుకోండి. ఇట్లా మొత్తం ఒక్కొక్క ఏరియా నుంచి 10 ప్రిపేర్ అయినా గానీ మీకు మాక్సిమం ఈ ఏరియా నుంచే రావటం జరుగుతుంది. ఓకే. కాబట్టి మరి ప్రాక్టీస్ ఎట్లా చేయాలి? ఖచ్చితంగా ఎస్సే రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎస్సే రైటింగ్ ప్రాక్టీస్. రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. రైటింగ్ ప్రాక్టీస్ ఎట్లా ఉండాలంటే వీక్లీ ఇప్పుడు మనకి దగ్గరగా ఒక 13-14 వీక్స్ వస్తాయి. అంటే అరౌండ్ ఒక 90 డేస్ ఉన్నాయి కాబట్టి ఒక 13-14 వీక్స్ వస్తాయి కాబట్టి. సో, మనం రోజుకి వీక్లీ అంటే రోజు రాయటం కష్టమైనా గానీ డే బై డే అన్నా రాయండి. డే బై డే. ఆర్ వీక్లీ ఒక 3 ఎస్సేస్ రాయండి. కంపల్సరీగా రాయండి. ఎస్సే అనేది ఫుల్ పేపర్ ఇది మర్చిపోకండి. జీఎస్‌లో అన్ని ముక్కలుగా 3 సెక్షన్‌లో 3 ముక్కలు ఉంటాయి. ఒకటి పాలిటీ, ఒకటి గవర్నెన్స్, ఒకటి సోషియాలజీ ఇట్లా. కానీ దీంట్లో ఒకటే ఉందన్నమాట. కాబట్టి వీక్లీకి 3 ఎస్సేస్ రాసుకోండి. మోర్ దెన్ 3 మీ ఇష్టం అది. 3 ఎస్సేస్ రాసేటట్లుగా ఉండాలి. కానీ మీరు రాసేది కరెక్టా కాదా? ఎస్సేకి ఉన్న రూల్స్, నిబంధనలు ఉన్నాయా మీ దగ్గర? మీరు రాసేది ఎలా కానీ దాన్ని మీరు కరెక్షన్ చేయించుకోవాలి. మేమైతే స్పాట్ ఎవాల్యుయేషన్ జరుగుతుందన్నమాట. ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా. ఆన్‌లైన్‌లో మీరు రాయంగానే మీకు సేమ్ డేనే మీకు పంపించేస్తాం కరెక్షన్ చేసి. నేనే స్వయంగా కరెక్షన్ చేసి మీకు పంపిస్తాను అనమాట. ఆల్ పేపర్స్, నాట్ ఓన్లీ జనరల్ ఎస్సే, ఆల్ 6 పేపర్స్ ఎక్సెప్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ మాత్రం ఉండదు. ఆఫ్‌లైన్ ఉండదు, ఆన్‌లైన్ ఉండదు. ఇంకా రెస్ట్ ఆఫ్ ద పేపర్స్ అనమాట. కాబట్టి జనరల్ ఎస్సేలో వీటి మీద బాగా ఫోకస్ చేయండి. ఒక ఫుల్ మార్క్స్ మీకు 100+ మార్క్స్ తెచ్చుకోవచ్చు జనరల్ ఎస్సేలో. తెచ్చుకున్నప్పుడు మాత్రమే మనకి సర్వీస్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. సో, మీకు ఇది కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొంతమందికి చెప్పండి. ఇట్లా మీరు ఇలా ఎందుకంటే నేను స్పెషల్ ఫోకస్ చేస్తున్నాను. దగ్గర పెట్టుకొని మీ అందరికీ ఆన్సర్ కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అశోక్ నగర్లో ఈ పద్ధతి లేదు. ముఖ్యంగా నేను ఎక్స్‌పర్ట్ గ్రూప్ 1 ఎందుకంటే మీకు వరుసగా ర్యాంక్స్ ఉన్నాయి కాబట్టి మాకు. నేను మళ్ళా చెప్పేది ఏమని మీకు తెలిసిన విషయం. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ప్రిపేర్ అవ్వండి. మంచిగా రాయండి. మంచిగా రాయండి. రైటింగ్ ప్రాక్టీస్ అయితే చేయండి. రిటన్ ఎగ్జామ్ కాబట్టి ఇది ఖచ్చితంగా మనం రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. రైటింగ్ ప్రాక్టీస్‌ని టెస్ట్ సిరీస్ అంటున్నాం. చాలామందికి అర్థం కావట్లేదు. ఇది రైటింగ్ ప్రాక్టీస్ అంటే ఏంటి? టెస్ట్ సిరీస్ అంటే ఏంటి? రెండిటికి పెద్ద తేడా లేదు. రైటింగ్ ప్రాక్టీస్ అంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని ఆన్సర్లు రాయటం. టెస్ట్ సిరీస్ అంటే మా దగ్గర రాయటం. మీరు కూర్చొని రాస్తే షెల్ఫ్‌లో మీకు అది ఏం రాయాలి, ఏం రాయకూడదో తెలియదు. మేమనుకోండి అది ఏం రాయాలి, ఏం రాయకూడదు, ఎలా రాయాలి మీకు ఇంకా కొన్ని సినాప్సిస్ ఇవ్వడం. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి కొంచెం కంటెంట్ ఏదన్నా ఉంటే అవసరమైతే చెప్పటం. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. రైట్. ఆల్ ద బెస్ట్.